మరి గట్ల గిట్ట ఏమన్నా అవుతుందో ఏమో మరి నాకైతే గట్టినే అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణయ్యకు ముందుగానే జర తొందర ఉరుకులాట. వందే భారత్ రైలు ఉరుకులే ఉరుకులు పెడతాడు. ఇంకేముంది, ఆర్టీసీ బస్సు ఎక్కితే బహుమతులు. దసరాకు లక్కీ డ్రా నిర్వహణ. 5.50 లక్షల విలువ గల బహుమతులు గెలుచుకునే అవకాశం. హై ఎండ్ బస్సుల్లో ప్రయాణించే వారికే బహుమతులు. దసరా పండుగ నేపథ్యంలో సంస్థ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్కి 3 చొప్పున 33 మందికి 5.50 లక్షల విలువ గల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్కు ప్రథమ బహుమతి 25,000, ద్వితీయ బహుమతి 15,000, తృతీయ బహుమతి 10,000ను సంస్థ ప్రకటించింది. ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు టీజీఎస్ ఆర్టీసీకి చెందిన హై ఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులు. ఈ సర్వీసుల్లో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణలోకి తీసుకుంటుంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్సులను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 3 చొప్పున విజేతలను అక్టోబర్ 8న అధికారులు ఎంపిక చేస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేసి సంస్థ ఘనంగా సన్మానిస్తుంది. మొత్తానికైతే ఇగో నెంబర్లు కూడా పెట్టిర్రు. ఇక చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇక దసరా పండుగ పేరు మీద రకరకాల చిత్రమైన వేషాలు వేస్తారు. ఇక అక్కడ ఎక్కడో ఓ పొలగాడు ఇక మా కాడ 130 రూపాయల 150 రూపాయల కడితే ఒక గొర్రె పొట్టేలాట, పుల్ బాటలాట, పుల్ బాటలు, గొర్రె పొట్టేలు, లక్కీ డ్రా. ఇక ఎవరు అదృష్టం వాళ్ళది. ఇక రకరకాలుగా పెట్టుకుంటూ ఇంకా మరి రేపు ఇంకెన్ని పుట్టుకొస్తాయో. మొత్తానికి ఆర్టీసీ వాళ్ళు మాత్రము ప్రయాణికులకు ఇక గిట్లా సౌకర్యం కల్పించారు, అవకాశం కల్పించారు. అదృష్టం ఎవరిదో మీరే పరీక్షించుకోరి. ఇంకేముంది అయమాన వార్త. కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి. ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకున్న ఎంఆర్ఓ. నోటీసులు జారీ చేయనున్న అధికారులు. సరే, ఇండియం రాసుకొచ్చిన చూద్దాం. సర్కారు చేతికి మెట్రో రైలు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య చర్చలో అంగీకారం. బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వానిదే. మరో 2,000 కోట్లు ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం.